రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3 బీఆర్ఎస్ ఎంపీల స్థానంలో కొత్తవారు ఎన్నికవనున్నారు. ఒక్కో రాజ్యసభ సీటుకు 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. దీంతో 3 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ కు ఒకటి దక్కే అవకాశం ఉంది. ఆ ఒక్క ఎంపీ స్థానం కోసం వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ ఎంపీ సీతారాం నాయక్ సైతం ఎంపీ రేసులో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, బీఆర్ఎస్ లోనూ పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్క సీటు ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ కు ఒకటే సీట్ వస్తుంది. పొయ్యేటివి 3 సీట్లు. రాజ్యసభ మెంబర్లు పదవీ కాలం అయిపోతున్నది 3. ఆ 3 బీఆర్ఎస్ వాళ్ళే. కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి బీఆర్ఎస్కి వచ్చేది ఒకే సీటు. ఆ ఒక్క సీటు కోసమే చాలామంది అడుగుతున్నారు. ఈజీగా గెలిచేది. ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా లోక్సభ ఎలక్షన్స్, లోక్సభ టికెట్లు అడిగితే దానికి కోట్ల రూపాయలు కావాలి, ఖర్చుగా పెడితే తప్ప గెలిచే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు లోక్సభది. ప్లస్ మొన్న ఎమ్మెల్సీ వస్తుంది అనుకుంటే ఆ ఎమ్మెల్సీ కూడా రాలేదు. 2 ఎమ్మెల్సీలు ఒకే ఎలక్షన్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఒక ఎమ్మెల్సీ వచ్చేది. కొంత ఎవరికి అక్కడ అడ్జస్ట్ అయ్యేది. కానీ 2 వేరే వేరే ఎలక్షన్ అయ్యేసరికి ఎమ్మెల్సీలు 2 కాంగ్రెస్కి పోయినాయి. ఇక బీఆర్ఎస్కు ఇది ఒక ఛాన్స్. ఇప్పుడు రాజ్యసభ ఛాన్స్ ఉంది, తర్వాత లోక్సభ ఎలక్షన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇప్పట్లో బీఆర్ఎస్కి వచ్చే ఎలక్షన్ ఏమీ లేవు. బీఆర్ఎస్కి వచ్చే రాజ్యసభలు ఇప్పట్లో ఉండవు, మళ్ళీ ఎమ్మెల్సీలు ఇప్పట్లో ఉండవు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. అప్పటి వరకు అయ్యేదేదో పొయ్యేదేదో. అప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో ఎవరు పోతారో, ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్ ఎవరు ఇప్పుడే లెక్కేయలేరు. కాబట్టి వచ్చే సీటును ఇప్పుడు కనుక ఆ సీటు దక్కించుకుంటే ఇక మళ్ళీ ఒక 6 ఇయర్స్ వరకు ఆ సీట్లో ఉండొచ్చు. కాబట్టి పదవి అయిపోతున్న 3 జోగినిపల్లి సంతోష్ కావచ్చు, తర్వాత బడుగుల లింగయ్య యాదవ్ కావచ్చు, తర్వాత వద్దిరాజు రవిచంద్ర, ఈ ముగ్గురే. ఒకరేమో క్యాస్ట్ ఈక్వేషన్స్. నల్గొండలో ఎంపీ పదవి ఇచ్చినప్పుడు ఆయనకు బడుగుల లింగయ్య యాదవ్కి ఇచ్చినప్పుడు ఆయన క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఇచ్చారు. నల్గొండలో బడుగుల లింగయ్య యాదవ్ అక్కడ యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన ఎక్కువ మంది ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అప్పుడు బడుగుల లింగయ్య యాదవ్కి ఇచ్చారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ సంగతి అందరికీ తెలుసు. ఆయన కేసీఆర్కు అత్యంత దగ్గర వ్యక్తి, చుట్టము. ఆయన మర్దలి కొడుకు, ఎప్పుడు కేసీఆర్ వెంటే ఉంటారు కాబట్టి ఆయనకు ఆ పదవి వచ్చింది. ప్లస్ వద్దిరాజు రవిచంద్ర, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో పోటీ చేసిండ్రు ఎమ్మెల్యేగా. తర్వాత బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఆయనకు బై ఎలక్షన్లో ఇచ్చిన టికెట్, డైరెక్ట్ టికెట్ కాదు అది, బై ఎలక్షన్లో రాజ్యసభ సీట్ ఇచ్చిండ్రు. అంతకుముందు బండ ప్రకాష్ ఎంపీగా ఉన్నారు. బండ ప్రకాష్ను ఎంపీగా రాజీనామా చేపించి తర్వాత ఆయనను కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్గా చేసిండ్రు. ఆ సీటు బై ఎలక్షన్ కేవలం 2 ఇయర్స్ మాత్రమే వద్దిరాజు రవిచంద్ర పదవిలో ఉన్నారు. కాబట్టి ఆయన మళ్ళీ ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు. 2 ఇయర్సే ఉన్నాం కాబట్టి ఇంకా కావాలని. ప్లస్ ఖమ్మం కాన్స్టిట్యున్సీ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇంపార్టెంట్ నేత కాబట్టి ఆయన పార్టీకి అవసరమని అప్పట్లో ఇచ్చిండ్రు. బహుశా ఇప్పుడు కూడా వద్దిరాజు రవిచంద్ర పార్టీకి ముఖ్య నేతగా కొనసాగుతున్నారు. ఇంకా వాళ్ళతో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి ఉన్నారు. పార్టీ ఇంటెలెక్చువల్స్లో నిరంజన్ రెడ్డి ఒకరు. ఆయన మొన్న ఓడిపోయిన వనపర్తి కాన్స్టిట్యున్సీ నుంచి. కాబట్టి రాజ్యసభ ఇస్తే ఒక ఇంటెలెక్చువల్గా పార్టీకి పనికొస్తారన్న ఒక చర్చ పార్టీలో ఉంది. ప్లస్ సీనియర్ నేత 40 ఇయర్స్ పాలిటిక్స్లో ఉన్నారు. పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన ఓడిపోయినరు. ఆయన కూడా పార్టీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయన ఉన్నారు. ప్లస్ 2 మాజీ ఎమ్మెల్యేలు, ఒకటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయనకి టికెట్ ఇవ్వలేదు, ఆయన ప్లేస్లో పల్లా రాజేశ్వర రెడ్డికి ఇచ్చిండ్రు కాబట్టి ఆయన టికెట్ అడుగుతున్నారు, ఆయన ఎంపీ పదవి అడుగుతున్నారు. ప్లస్ తుంగతుర్తి ప్లస్ వరంగల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రాజయ్య కూడా, వరంగల్ జిల్లాకు సంబంధించిన రాజయ్య కూడా, తాటికొండ రాజయ్య కూడా అడుగుతున్నారు. శేషగన్పూర్ నుంచి ఆయనకు టికెట్ ఇవ్వలేదు, ఆయన ప్లేస్లో కడియం షేర్కి ఇచ్చిండ్రు కాబట్టి ఆయన టికెట్ అడుగుతున్నారు. ఇట్లా కొంతమంది టికెట్లు అడుగుతూ ఉన్నారు. కానీ ఎవరికి టికెట్ వస్తారనేది ఇప్పటిదాకా అయితే క్లారిటీ లేదు. వద్దిరాజు రవిచంద్రకు 6 ఇయర్స్ ఇస్తాం అని అప్పట్లోనే హామీ ఇచ్చింది కాబట్టి ఇప్పటికి 2 ఇయర్స్ అయింది, ఇంకా 4 ఇయర్స్ ఉంది. కాబట్టి ఈసారి ఈ పదవి వద్దిరాజు రవిచంద్రకి ఇస్తారన్న చర్చ ఒకటి పార్టీలో ఉంది. కానీ పార్టీలో ఇంకొక చర్చ కూడా ఉంది. ఎమ్మెల్సీ కవితకు ఒకవేళ అవకాశం ఉంటుందా? ఎమ్మెల్సీ కవితను ఇక్కడ స్టేట్లో ఉంచి పార్టీ డిస్టర్బెన్స్గా భావిస్తున్నారు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ ఇవన్నీ తెర మీదకి వచ్చిన తర్వాత కవితను ఢిల్లీకి పంపిస్తే, ఢిల్లీలో రాజ్యసభకు పంపిస్తే ఢిల్లీలో అక్కడ రాజ్యసభలో గొంతుకాయ మాట్లాడచ్చు. సేమ్ టైం ఇక్కడ పార్టీ కొంత డిస్టర్బెన్స్ నుంచి పక్కకు ఉంటుందన్న ఒక చర్చ కూడా పార్టీలో ఉంది. కాబట్టి ఎవరికి ఇస్తారనేది ఇప్పటిదాకా ఆలోచన అయితే చేయలేదు. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఒక సీట్ అయితే దక్కే అవకాశం ఉంది. 30 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే ఒక ఎంపీ సీట్ వస్తుంది. బీఆర్ఎస్కి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక సీటు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మిగతా కాంగ్రెస్కు 2 సీట్లు వస్తాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అన్న టెన్షన్ కూడా ఒకటి ఉంది. ఒకవేళ క్రాస్ ఓటింగ్ కనుక జరిగితే అది ఎక్కడి దాకా జరుగుతుంది? ఒకవేళ 30 మంది ఎమ్మెల్యేలు అయితే ఒక ఎంపీ సీట్ దక్కుతుంది కాబట్టి
39 మంది ఉన్నారు కాబట్టి 9 మంది ఏమైనా క్రాస్ ఓటింగ్ చేస్తారా? ఎవరా 9 మంది? నిన్న మొన్ననే రేవంత్ రెడ్డిని 5 మంది ఎమ్మెల్యేలు పోయి సీఎంను కలిసిండ్రు నియోజకవర్గ అభివృద్ధి కోసమని. కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతుందా అనేది కూడా ముందు చూడాల్సి ఉంటుంది. బట్ ఎట్లయినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఒక ఎంపీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఆ సీటు కోసమే తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. శ్రవంతి.